తాటక రాక్షసిగా మారిన తర్వాత ఆమె చేసిన పని వినగానే షాక్ అవుతారు. ఆమె ఆ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఒకప్పుడు సంతోషంగా ఉన్న మలదము, ఖరూషము అనే జనపదాలు ఇప్పుడు భయంకర అరణ్యంగా మారిపోయాయి. ఆ అరణ్యంలోకి ఎవ్వరూ వెళ్ళడానికి సాహసం చేయలేరు. అందుకే ఆ ప్రదేశాన్ని తాటక వనం అని పిలుస్తారు. ఇది విన్న రాముడు విశ్వామిత్రుడిని అడిగాడు, మహర్షి, యక్షులకు సాధారణంగా అంత బలం ఉండదు కదా, అయితే తాటకకి ఇంత శక్తి ఎలా వచ్చింది? అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, రామా, తాటక తండ్రి సుకేతుడు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్ముడు ఆమెకు 1000 ఏనుగుల బలం ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఆ శక్తి ధర్మానికి విరుద్ధంగా మారింది. రామ, ఈ తాటక ప్రజలకు కంటకంగా మారింది. ధర్మాన్ని కాపాడడానికి నువ్వు ఆమెను సంహరించాలి. ఒక స్త్రీని సంహరించాలా? రాముడు ఏమి నిర్ణయం తీసుకున్నాడు? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి.